పాత్ర ఉంటుంది. అందులోంచి చుక్క 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 పడుతూ ఉంటుంది. చుక్క 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 పడితే అది ఖాళీ అవ్వడానికి సమయం పడుతుందా? అభిషేకం చెంబుతో చేస్తే బుళక్కని వస్తావు, లేకపోతే మెల్లిగా పోహేస్తావు, 2 నిమిషాల్లో అయిపోతుంది. ధారాపాత్రలోంచి సమయం పడుతుందా? ధారాపాత్రలో పొద్దున్న పోసి నీళ్లు సాయంకాలానికి అయిపోయినట్టే ఇప్పుడు కదా నా దగ్గరికి వచ్చావు, ఓర్పు పట్టు, వస్తుంది ఫలితం. అంతేకాని నేను శివాలయంలోకి వెళ్ళి ఇలా వచ్చానంటే నాకు ఇంకా నేను అనుకున్న కోరిక తీరినట్టు వార్త రాలేదు, ఇంకెందుకండి అంటే ఓర్పు ఉండాలి. ఏది నీ పిల్లలకి ఉందా ఓర్పు? దేనికోసమైనా అసలు నిగ్రహించుకోగలిగిన స్థితి ఉందా? వాళ్ళు ఇలా ఓడిపోయారు, నువ్వు మళ్ళీ వాళ్ళ రాజ్యం ఇచ్చావు, వాళ్ళు ఇలా వెనక్కి తిరిగి వెళ్ళారు, పుని కొన్నాళ్ళైనా ఏలుకొనివరా అని ఆగారా? వెంటనే ప్రాతిగామిని పంపించి పునర్జ్యూతానికి పిలిపించేశారు, వెంటనే ఓడించేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. 13 ఏళ్ళు పట్టేసుకుందామన్నారు, అయిందా? పట్టుకున్నారా? వాళ్ళ బలం గురించి ఆలోచన ఉందా? అవతలవాడి బలం గురించి ఆలోచన ఉందా? తమ బలహీనత గురించి ఆలోచన ఉందా? ఓర్పు ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, ఇప్పుడు ఏమంటున్నారు? వెళ్ళిపోదాం, కొట్టేద్దాం, నరికేద్దాం, చంపేద్దాం, నువ్వదే, నీ కొడుకులదే. ఎలా ఉంటుందా ఆ రాజ్యం ఇంత ఓర్పు లేని వాళ్ళ దగ్గర? అది ఉండదు. ఆ లక్షణములు ఉంటే రాజ్యం ఉంటుంది, అధికారం ఉంటుంది. ఈ లక్షణములు లేవుగా, లేకుండా ఉండాలంటావేంటి? కుండలో నీళ్లు ఎప్పుడు ఉంటాయి? కుండకి కన్నాలు లేకుండా ఉంటే ఉంటాయి. కుండ నిండా కన్నాలెట్టి కుండలో నీళ్లు పోసి ఎంతకీ దిక్కుమాలకుండా నిండదంటే ఎలా నిండుతుంది? అసలు రాజ్యాధికారము నిలబడడానికి ఏ గుణములు ఉండాలో ఆ గుణములు నీ ఎందుకు లేవు. లేకుండా ఎలా ఉంటే అవతల వైపు ఉన్నాయి పుష్కలంగా. కాబట్టి వెళ్ళి తీరుతుంది. నువ్వు ఎటు వెళ్ళకూడదంటున్నావో అటే వెడుతుంది. నువ్వు ఆపలేవు. ఆపలేనిది ఆపలేవని తెలుసుకుంటే గుర్రు పెట్టి నిద్రపోతావు. ఆపలేనిది ఆపాలనుకుంటున్నావు, నిద్రపట్టట్లేదు. కానీ ఎందుకు ఆపలేవు? పక్షపాతంతో అంటావు. మళ్ళీ నేను గుణములు చెప్తున్నా, ఉన్నాయని చెప్పు. నీ పిల్లల ఎందు చూపించు. ఇది ఉందయ్యా నా కొడుకుల దగ్గర అని చెప్పు. ఇది ధర్మరాజావుల దగ్గర లేదయ్యా అని చెప్పు. రాజ్యాధికారం అటు వెళ్ళదని నేను చెప్తాను. ఏమిటి మాట్లాడతాడండి? ఎలా మాట్లాడతాడు? మనమే మాట్లాడలేము భారతాన్ని పట్టుకున్నప్పుడు. అంటే ఎంత గొప్పగా ప్రశ్న వేసి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి అని ఆయన అన్నాడు. ఎప్పుడు విడుపు కలుగుటయులేని ప్రభుత్వము కలదే. లోకంలో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో ధృతరాష్ట్ర మహారాజా, ప్రభుత్వం అనేటటువంటి దాని యందు నిలవ శబ్దము అన్వయము కాదు. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, కొంత దాచుకుందాం, కొంత దాచుకుందాం, కొడుకులకు కావాలి, కోడళ్ళకు కావాలి, మనవలకు కావాలి అని అనుకోవాలి. ప్రభుత్వం దాచేసుకునే ప్రయత్నం చేయకూడదు. ప్రభుత్వం ప్రజలకి కష్టం లేకుండా తీసుకోవాలి. ప్రజల హితం కోసం ఖర్చు పెట్టేయాలి. అది తిరుగుతూ ఉండాలి. ఆ తిరగడంలో ప్రయోజనాత్మకంగా తిప్పగలగాలి. పుచ్చుకోవడం అంత సౌమ్యంగా పుచ్చుకోవాలి. పెట్టడం అంత ప్రయోజనకరంగా పెట్టాలి. ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టడానికి, ఆకలి లేని వేడికి అన్నం పెట్టడానికి తేడా ఉందా లేదా? పెట్టినప్పుడు ప్రతి రూపాయి ప్రయోజనాత్మకంగా పెట్టాలి. ఇంత పెట్టకుండా కొంత దాచేసుకుంటే అన్న ఆలోచన రాకూడదు. కాబట్టి విడిచిపెట్టడంలో అసలు ప్రభుత్వపు మనుగడ ఉన్నది. ఎలా సాధిస్తావు, ఎలా ఖర్చు పెడతావు, ఖర్చు పెట్టి ఇదిగో నేను ఇది సాధించాను రాష్ట్రానికి, ఇది సాధించాను దేశానికి అని నువ్వు చూపించగలిగితే ప్రజలు సంతోషంగా నీ వెంట తిరుగుతారు, ప్రభుత్వం నిలబడుతుంది. అది చెయ్యలేకపోతే దాచుకోవడం, ఇవంతా నాకే, నేను దాచేస్తా అన్నా ప్రభుత్వానికి వచ్చింది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ సొంత ఆస్తిగా మారిపోయినా ఇంతకన్నా నేను చెప్పక్కర్లేదు. అప్పుడు ప్రభుత్వాలు నిలబడమంటే, అధికారాలు నిలబడమంటే నిలబడవు. ధృతరాష్ట్ర మహారాజా విడిచిపెట్టడం చేత నిలబడతాయి. అలా ఉంటుందా అనుకోకండి. అసలు నిజంగా యథార్థంగా చెప్పాలంటేనండి, రాజులకందరికీ కూడా దార్శనికుడు ఎవరంటే సూర్యనారాయణమూర్తి. వేసవి కాలంలో ఒంట్లో తాగిన నీళ్లు కూడా లాగి దారేస్తాడు. చిన్న గుంతలో ఉన్న నీళ్లు కూడా లాగేస్తాడు. సముద్రంలో ఉన్న నీళ్లు కూడా లాగేస్తాడు. ఇంట్లో దాచుకున్నాడా ఏమి? వర్షాకాలం వచ్చేటప్పటికే నల్లటి మబ్బుల రూపంలో తీసుకొచ్చి వర్షించేస్తాడు. ఇంకుడు గుంతలు తవ్వుకోకపోతే మంది తప్పు, సముద్రం పాలైపోతుంది నదిలో నీరంతా. కాబట్టి భూగర్భ జలాలు మనం పెంచుకోవాలి, అది మన కర్తవ్యం. ఆయన తప్పే ఉంది? ఆయన వర్షించవలసింది ఆయన వర్షించేస్తాడు. తను దాచుకున్నది ఉందా? లేదు. కానీ ఆ పీల్చడంలో, ఇవ్వడంలో మాత్రం మన మనుగడ ఉంది. అలా లేకపోతే మనం బ్రతకలేం. ఆ
వేసవి కాలం రావాలి, వర్షాకాలం రావాలి. ఆ వేసవి కాలం వచ్చినప్పుడు దానందం దాంది. అందులో మామిడి పండును అనుభవించాలి, మామిడికాయను అనుభవించాలి, మామిడి చిగురును అనుభవించాలి, కోయిల పాటను అనుభవించాలి, ఆ వేడిని అనుభవించాలి, నిష్కారణంగా వేడిలో తిరగకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి, చక్కగా చల్లటి మజ్జిగ తాగాలి, అక్కర్లేనివి తాగకుండా ఉండాలి, ఓ ఆరోగ్య నియంత్రణ నేర్చుకోవాలి. దాంట్లో ఉండే సొబగు దానిలో ఉంది. వానలు పడిన తర్వాత ఉండవలసిన విధానం వానల కాలానికి ఉంది. అప్పుడు విత్తనాలన్నీ మొక్కలవుతాయి. అది పడకముందే విత్తనాలు పెట్టాలి, పందిర్లు వెయ్యాలి, పాదులు పెంచాలి, మొక్కలు పెంచాలి, ఇంకుడు గుంతలు తవ్వాలి, భూగర్భ జలాలు పెంచుకోవాలి, చల్లగా ఉండాలి, ప్రకృతిని చూసాలి, మురిసిపోవాలి. అంతేగాని ఒకప్పుడు చెయ్యవలసింది అప్పుడు చెయ్యకుండా ఇది ఇలా ఉందని ఏడిస్తే ఎప్పుడూ ఏడిపే. వానొస్తే వానొచ్చిందని ఏడుపు. వానొచ్చింది చచ్చిపోతున్నామండి, 3 రోజుల నుంచి ఆగట్లేదు, అదే పనిగా జల్లు. ఎండొచ్చింది అప్ప ఎండలు కాల్ చేస్తున్నాయండి, చలి వచ్చింది అప్ప మంచు పట్టలేదండి, పడిశం పట్టేసింది. మరి ఏం చేయమంటావు? అప్పుడు నీకు ఎప్పుడూ శాంతి లేదు. కానీ ఎప్పుడైనా శాంతి చూడగలిగిన మనసు ఉంటే. ఆ సూర్యుడు పీల్చడం సబగు, ఆ సూర్యుడు ఇవ్వడం సబగు. అది నేర్చుకోవయా. విడిచిపెట్టడం అలా రావాలి. ఎలా విడిచిపెడుతున్నాడు సూర్యుడు? ఆ విడిచిపెట్టడం రాని ప్రభుత్వం నిలబడదు. నిజానికి అసలు శాంతి అంతా ఎక్కడుందంటే వదిలిపెట్టడంలోనే ఉంది. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్తారు. వెనకటికి ఒక పక్షి ఎక్కడి నుంచో మాంసం పట్టుకొచ్చి అది ఎక్కడో ఏ చెట్టు మీదో వాలి తిందామని ఎగురుతోంది. ఆ పక్షి నోట్లో ఉన్న మాంసం ముక్క కోసం వెనకాతల బలమైన పక్షులన్నీ పడ్డాయి. అది అటెళ్ళింది ఇటెళ్ళింది, పక్షుల మధ్య నుంచి దూరింది, అటు పరిగెత్తింది ఇటు పరిగెత్తింది, ఎటు వెళ్ళినా వదలవే, ఇన్ని వెంటపడ్డాయి. అది అనుకుంది, దీన్ని పట్టుకున్నంత కాలం దుఃఖం, దీన్ని వదిలేస్తే మనశ్శాంతిని ముక్క వదిలేసింది. అన్నీ పోయాయి. అది హాయిగా చెట్టు మీద కూర్చుని వాటి అల్లరి చూస్తూ కూర్చుంది. పట్టుకోవడంలో ఇంత కష్టం, వదిలేయడంలో ఇంత సుఖం ఉందా? కాబట్టి ఒక్కొక్క చోట వదలవలసినవి వదిలేయాలంతే, ఒక్కొక్క చోట పట్టుకోవలసినవి పట్టుకోవాలంతే, పట్టు విడుపు రావాలంతే తప్ప అన్నీ నేను దాచేసుకుంటానన్నవాడు వృద్ధిలోకి రాలేడు. నీ కొడుకులకి ఏమొచ్చు? ఊళ్ళో అన్నీ నావని దాచేసుకుంటారు. ఎందుకు పాండవుల రాజ్యం వీళ్ళకి? పాండవుల రాజ్యం వీళ్ళకే కావాలి, పాండవుల ఐశ్వర్యం వీళ్ళకే కావాలి, పాండవులు మైసభ కట్టించుకుంటే వీళ్ళకే కావాలి, అన్నీ వీళ్ళకే కావాలి. అందరూ ఏడవాలి, నేను ఒక్కడనే బాగుండాలి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి అవశ్యాని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని, ఇదే ప్రార్థన. ఇంకేం బాగుపడతారయా? ఈ త్యాగం లేనివాడికి అభ్యున్నతి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు చెప్పు. అది పాండవులైతే ధర్మం కోసం ఏదైనా వదిలేస్తారు. కట్టినా మైసభ కట్టారు, రాజసూయం చేసి దక్షిణలు ఇచ్చినా ఇచ్చేస్తారు. అశ్వమేధం చేసినప్పుడు ఇచ్చేలా భూమినంతటినీ తేనూగలరు, ఇచ్చేయనూగలరు. రెండిటి యందు సమభావంతో నిలబడి కీర్తి సముపార్జించగలరు. ఉందా నీ బిడ్డలకి? రాజధాని లేని చోటికి పంపించావు పాండవుల్ని, హస్తినాపురం దుర్యోధనుడికి ఉంచావు, ఖాండవ ప్రస్థాన్ని ఎలుకోని పంపించావు రాజధానిని ఇచ్చి. వాళ్ళేం చేశారు? మయుణ్ణి పట్టుకుని ఇంద్రప్రస్థాన్ని నిర్మించారు. పన్నవులకు, గంధర్వులకు, యక్షులకు కూడా లేని రాజధాని నిర్మించారు. ఏం చేశావు? ఏడిచి మళ్ళీ దానికోసం ప్రయత్నం చేశావు. వాళ్లతో మాయాజూదం ఆడావు, వాళ్ళని అరణ్యాలకు పంపించావు. అన్నీ నాకు కావాలని ఏడిపే వాళ్ళు తమ ప్రజ్ఞ చేత ప్రజలు సుఖపడడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళకా అధికారం ఉంటుంది, నీకా అధికారం ఉంటుంది? ఎలా ఉంటుంది? 4 లక్షణములు నీ బిడ్డల యందు లేవుగా. లేనప్పుడు అంతా నీ ఒక్కడవే అట్టె పెట్టుకుని పాండవులకు దక్కకుండా చెయ్యాలనుకుంటున్నాను, రేపు ధర్మరాజు ఏమంటాడో అని నంగనాచి మాటలాడి నిద్ర పట్టట్లేదని అంటావే. కాబట్టి ఏది ఎలా జరుగుతుందో వీటి ద్వారా నిర్ణయించుకో. పోని పడుకుని ఆలోచించు. నీకేమైనా పాండవుల దగ్గర బలహీనతలు కనపడితే పిలు, విదురా వాళ్ళ దగ్గర బలహీనత ఉంది కదా, నా కొడుక్కి బలం ఉంది కదా, ఎందుకు నిలబడదు రాజ్యం అని అడుగు, చెప్తాను. ఏముంది? ఏం మాట్లాడతాడు? కాబట్టి నిర్ణయం ఏమి అంటే కౌరవులు రాజ్యాధికారాన్ని కోల్పోతారు అని. కాబట్టి ఆ పాండవుల వైపు నుంచి, నీ బిడ్డల వైపు నుంచి చూసినప్పుడు నిత్య వినీతులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ధర్మాన్ని అనుష్ఠానం చేసేటటువంటి పాండవులు ఉన్నతి పొందుతారు. ధృతరాష్ట్ర మహారాజా, ధృతరాష్ట్రుడికి అది నచ్చుతుందా? నచ్చదు కదా. అసలు నిద్ర పట్టదు ఇప్పుడు ఇంకా కదా, అసలు నిద్ర పట్టదు. కాబట్టి అన్నాడు, 8:30 అయిపోతోంది కదా, అందరూ పడుకున్నారు కదా, నేను పడుకోవాలి కదా,
ఇవన్నీ ఎందుకయ్యా బాబు, మా పిల్లలకి వాళ్ళకి పోలికలు చెప్పకయా, రాజ్యం ఎక్కడ ఉంటుందో నాకు చెప్పద్దు, నాకు మధురంగా వినడానికి ఎంతో బాగుండేటట్టు ఆచరించడం వదిలి, వినడానికి చాలా మధురంగా ఉండాలి, హితవాక్యమై ఉండాలి, అది నిజంగా ఆచరిస్తే అబ్బా అనిపించాలి. అటువంటి గొప్ప వచనామృతం అంటే ఏది వినడం చేత ఇక పుట్టుక కూడా లేకుండా చెయ్యగలదో అంత గొప్ప మాటలు హితవాక్యములుగా చెప్పు అన్నాడు. అయితే నీకు అలాగే చెప్పడం మొదలు పెడతాను అని విదురుడు హితోపదేశం మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రభుత్వ సంబంధమైన విషయాలు ఉన్నాయనుకోండి, మీరు నేను బెంగపెట్టుకుని నేర్చుకోవలసిన విషయాలు ఉండవు. ఎందుకంటే మీరు ఎప్పుడూ రాజ్యాధికారం పొందాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారని నేను అనుకోవట్లేదు, నాకు ఆ కోరిక అసలే లేదు. కాబట్టి అవన్నీ మనకు ఉన్నాయా లేవా అని రాత్రి ధృతరాష్ట్రుడిలా నిద్రపోగొట్టుకుని ఆలోచించవలసిన అవసరం మనకి లేదు. కానీ ప్రతి వ్యక్తి, అందున మనుష్యుడై పుట్టినటువంటి ప్రతి వాడు ఆవు పాలు పితుకుతున్నప్పుడు జారిపోకుండా పితుకుతున్నవాడు బిందెలోకి ఎలా పితుకుతాడో అలా పట్టుకు తీరవలసినటువంటి విషయాలు ఏవి అంటే విదురుడు చెప్పినటువంటి హితవాక్యములు. అవి ప్రభుత్వం నడిపేవారికి కావు, ప్రతి వారికి అన్వయం. అంత గొప్ప మాటలు చెప్పడం మొదలు పెడతారు. ఆ మాటలు అసలు నిజానికి అవి ప్రత్యేకంగా చదువుకుంటారు. అసలు దానికోసమే విదురుడి గురించి వింటారు. కృష్ణ భగవానుడు కూడా ఎవరు వింటాడా, ఎవరు అనుగ్రహం పొందుతాడా అని చూస్తాడు. విదురనీతి అని వేరు పేరుతో పిలుస్తూ ఉంటారు. అవి గంభీర వాక్కులు, పరమాద్భుతములు, అమృత సమానములు. ప్రతి మనిషి జీవితంలో వాటి గురించి తెలుసుకుంటే బలహీనతలను అధిగమించి వృద్ధిలోకి వస్తాడు. ఇది వినడం ఈ జన్మకి కాదు, ఎన్ని జన్మలకైనా సంస్కార బలాన్ని ఇస్తుంది. నేను పరిపూర్ణ హృదయంతో చెప్తున్నాను, అంత గొప్ప హితవాక్కులవి. అటువంటి విదుర నీతి, విదురుని హితోపదేశం ఏదుందో దాన్ని రేపు సాయంకాలం 6:30 మనకి నిద్ర పట్టని ఇబ్బంది ఏం లేదుగా, అందుకని మనం వెళ్ళి నిద్రపోయి మళ్ళీ రేపు ఉత్సాహంగా వద్దాం. రేపు సాయంకాలం 7 గంటలకి, అది అలవాటు, 7 గంటలకి రేపు సాయంకాలం మళ్ళీ తిరిగి కలుసుకున్నప్పుడు విదురుని యొక్క హితవాక్యముల గురించి ప్రవచనం చేస్తాను. ధృతరాష్ట్రుడు తనకి నిద్ర పట్టట్లేదు కాబట్టి నా మంచి మాటలు చెప్పమని తన సమస్యని విదురుడికి నివేదిస్తే, విదురుడు చెప్పినటువంటి మాటల చేత ప్రీతి పొందినవాడు అయినప్పటికీ కూడా అది తన యొక్క దుఃఖాన్ని ఉపశమింపచేసేటటువంటి ప్రతిపాదన కాదు కనుక తాను విదురుడు చెప్పిన రీతిలో తన మనసుని మార్చుకొనగలిగినటువంటి వాడు కాదు కనుక ఆయన నాకు ధర్మాధర్మములు నిత్య వినీతులు తెలిసినటువంటి నిత్య వినీతుడవు కనుక నువ్వు ఒక ఉపకారం చెయ్యి, అమృతధార వంటి హితోక్తులను నాకు ఉపదేశం చెయ్యి అని అడిగాడు. విదురుడు హితవాక్కులను మాట్లాడడం ప్రారంభం చేశాడు. ఈ విదుర నీతి అని పిలవబడేటటువంటి విదురుడి చేత చెప్పబడినటువంటి హితోక్తులు ఏమున్నాయో అది సాక్షాత్తుగా ధర్మదేవత పలుకుతున్నటువంటి మాటలు. అవి దేశముతోటి కాలముతోటి సంబంధం లేకుండా మనుష్యుడిగా పుట్టినటువంటి ప్రతివాడు జీవితంలో తెలుసుకోవలసినటువంటి అమూల్యమైన విషయములను ప్రతిపాదన చేశాడు. అందులో ఏ ఒక్క విషయాన్ని పట్టుకోగలిగిన, ఏ ఒక్క విషయాన్ని ఆచరణాత్మకం చేసుకోగలిగిన జీవితం అభ్యున్నతిని పొందుతుంది. అన్నిటినీ మించి నేను వ్యక్తిగతంగా ఏం విశ్వసిస్తాను అంటే, విదుర నీతిని విన్నటువంటి వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎందుకని అంటే నేను నమ్మేది ఏమిటి అంటే, మనుష్య జన్మ ఎత్తినటువంటి వ్యక్తి వినడము అనేటటువంటి మాట కేవలము వినడం కోసం వినడు, పరమ అనురక్తితో జీవితాన్ని మార్చుకోవడం కోసమే వింటారు అన్నది నా నమ్మకం. లేకపోతే మీరందరూ ఈ వాతావరణంలో ఇళ్ల దగ్గర నుంచి బయలుదేరి 7 గంటలకి మొదలు పెడతాను ప్రవచనం అంటే ఖచ్చితంగా 7 అయ్యేటప్పటికి వచ్చి ఇంతమంది ఇలా కూర్చుని ఇంత శ్రద్ధతో వింటున్నారు అంటే ఏదో తెలుసుకోవాలన్న కుతూహలం, తెలుసుకున్న దాన్ని అమల్లోకి తెచ్చుకుందామన్న తాపత్రయం మీకు లేకపోతే అసలు మీరు ఎందుకు వస్తారు? కాబట్టి వినడము అంటే నా ఉద్దేశ్యం కేవలం ఏదో విని వదిలేయడానికి మీరు వస్తున్నారని నేను అనుకోను. విన్నదాన్ని బాగా పట్టుకుని ఆచరించాలని తాపత్రయం ఉన్నవాళ్ళు మీరందరూ అని నాకు ప్రబల విశ్వాసం.
అయినప్పుడు అది భగవంతుని యొక్క అనుగ్రహానికి ఎందుకు కారణం కాదు? తప్పకుండా ఆయన అనుగ్రహానికి కారణం అవుతుంది. ఆయన అనుగ్రహమే ఆ ధర్మాచరణమునందు ఆసక్తిని పెంచుతుంది. విదురుడు మాట్లాడడం ప్రారంభం చేస్తూ మొదటి మాట ప్రతిపాదన చేస్తున్నాడు. జనులకు నొడబాటకు విధమున నడచుచు లోక నింద్యముల ఉడుగుచు మీదని యొకని కలిమి కులుకక మనుజులతో పొంది పొసగి మనుటొప్పు నృపా. ఇది కేవలముగా పాండవుల్లో, కేవలముగా కౌరవుల్లో, లేకపోతే కేవలముగా రాజ్య పరిపాలనకు సంబంధించిన విషయంగానో ఆయన ప్రతిపాదన చెయ్యట్లేదు. నేను ముందే చెప్పినట్టుగా దేశకాలములతో సంబంధం లేకుండా సమస్త మానవాళికి పనికొచ్చేటటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు. అందులో ఆయన కొన్ని విషయాలు చెప్తున్నాడు వరుస క్రమంలో. అందులో మొదటి విషయం ఏం చెప్పాడు అంటే, జనులకు ఒడబాటకు విధమున నడచుచు లోక నింద్యముల నుడుగుచు. మనిషి బ్రతకడము అనేటటువంటి మాటకు అర్థం భగవంతుడు ఎన్ని ఊపిరిలిచ్చాడో ఆ ఊపిరులనన్నింటినీ కూడా వ్యయం చేసేయడము అని కాదు. ఎందుకని అంటే ఆయుర్దాయాన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు ఇన్ని సంవత్సరములు అని ఇవ్వడు, ఇన్ని ఊపిరులు అని ఇస్తాడు. అవి ఎవరు లెక్క పెట్టుకుంటారు అంటే చిత్రంగా ఇక్కడ కూర్చుని గుప్తంగా ఆయనే లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. అది అయిపోయిందనుకోండి, ఆయన ఉత్తరీయం దులుపుకుని లేచిపోతాడు. ఆయన లేచిపోయాడు అనుకోండి, భగవద్ దర్శనం ఆగిపోయింది అని గుర్తు ఏమిటంటే ఇంకా గంట మోగదు, అనాహతము, ఇక్కడ ఉన్నటువంటి శబ్దము ఆగిపోతుంది. ఆగిపోయింది అంటే శివము శవమైపోతుంది. కాబట్టి మనిషి బ్రతకడము అంటే కేవలముగా భగవంతుడిచ్చిన ఆయుర్దాయాన్ని పూర్తి చేసుకోవడము కాదు. మరి ఏమిటి చెయ్యాలి అంటే ఆయన అంటాడు, జనులకు ఒడబాటకు విధమున నడచుచు, అందరూ సంతోషించేలా తాను జీవనం చేస్తూ. అందరూ అంటే సమస్తమైనటువంటి మనుష్యులు. అందులో మళ్ళీ భేదభావనలు ఏ కారణం చేత చూడడానికి వీలు కాదు. స్త్రీ, పురుష, పండిత, పామర, కుల, మత, వర్ణ, వర్గ, ధనిక, పేద విచక్షణ మనస్సు యందు ఉండరాదు. వాళ్ళు కూడా మనుష్యులే అన్న భావన తప్ప వేరొక భావన మనసునందు ఉండడానికి వీల్లేదు. అటువంటి భావనతో ప్రారంభం చేసి జనులకు ఒడబాటకు విధమున నడచుచు లోక నింద్యముల నుడుగుచు. ఏ పనులు మనం చేస్తే లోకమంతా మనని నింద చేస్తుందో, తప్పు పడుతుందో అటువంటి పనులను ప్రయత్నపూర్వకంగా చెయ్యకుండా ఉంటూ. ఈ రెండు ముందు బాగా పట్టుకోవాలి. మనం చూడండి, ఒక మాట, తేలిక మాట ఒకటి వాడుతూ ఉంటాం. ఒకరి కొరకు 10 మంది, 10 మంది కొరకు ఒకరు బ్రతకాలి అంటూ ఉంటాం. ఇది ఎప్పుడో ఆర్షవాక్కుగా విదురుడు ప్రతిపాదన చేసినటువంటి మాట. ఒక మనిషి బ్రతకడం అంటే అందరి యొక్క సుఖాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రతకాలి తప్ప కేవలము తన సుఖాన్ని ఒక్కదాన్ని ఆలోచించి బ్రతకకూడదు. అది మనుష్యుడు బ్రతకవలసిన బ్రతుకు కాదు. ఈ మాట ఎందుకంటున్నాడు విదురుడు అంటే మీరొక్క విషయం బాగా గమనించవలసి ఉంటుంది. అసలు నిజానికి భగవంతుడు ఎక్కడుంటాడు అంటే నేను ఆ దేవాలయంలో ఉంటాడు అని నేను అనుకోండి, అప్పుడు ఆయనకి నాకు తత్వతః భేదం ఒకటి లేకుండా పోతుంది. నేను ఒక ఇంట్లో ఉంటాను, లేకపోతే ఓ కార్యాలయానికి వెడతాను, లేకపోతే ఇక్కడ ప్రవచనానికి వస్తాను. నేను ఇక్కడ ఉంటే ఇంట్లో ఉండను, ఇంట్లో ఉంటే కార్యాలయంలో ఉండలేను, కార్యాలయంలో ఉంటే ఇంట్లో ఉండలేను. ఈ 3 చోట్ల కాకుండా నేను ఏదైనా ఊరిడితే కాకినాడలో ఉండలేను. అయ్యప్ప స్వామి ఎక్కడున్నారంటే ఇక్కడే ఉన్నారు అని నన్ను అనుకోండి, అది మొదట్లో బాగుంటుందేమో. కానీ తర్వాత నాకేమవ్వాలంటే అయ్యప్ప ఎక్కడున్నారు అని అడిగారు అనుకోండి, ఆవిడ అయ్యప్పే, ఆవిడ అయ్యప్పే, ఆయన అయ్యప్పే, ఆయన అయ్యప్పే, ఇది అయ్యప్పే, ఇది అయ్యప్పే, ఇది అయ్యప్పే, అయ్యప్ప కానిది లేదు అన్న స్థాయికి ఎదిగాననుకోండి, అప్పుడు నేను చూడడానికి భేదం లేదు, అంతటా ఉన్నది భగవంతుడే. అందుకే అసలు మీరు జాగ్రత్తగా గమనిస్తే విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొట్టమొదటి నామం ఏదున్నదో అదొక్కటే విష్ణువు యొక్క నామము. మిగిలిన నామములు ఆ నామమునకు వ్యాఖ్యానములు. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎందుకో తెలుసా, అసలు విష్ణువుకి మొదటి పేరు ఏమిటి
విశ్వం అది కదూ. విశ్వం అన్న నామం స్త్రీనామం కాదు, పురుషనామం కాదు, అది నపుంసక నామం. అంటే అసలు నిజానికి భగవంతుడు స్త్రీ కాడు, భగవంతుడు పురుషుడూ కాడు, భగవంతుడు నపుంసకుడూ కాడు. అందుకే భాగవతంలో స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక కర్మ గుణ భేద సదసత్ప్రకాశికాక వెనుక నన్నుయుతానకు విభుతలంతు. ఆయన ఒక మగ శరీరాన్ని తొడుక్కున్నాడు అనుకోండి, అప్పుడు ఆయన మగ శరీరమునందున్నాడు. ఆయన ఒక ఆడ శరీరాన్ని తొడుక్కున్నాడు అనుకోండి, ఆడ శరీరమునందున్నాడు. కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరం లాల్చీ వేసుకుందనుకోండి, కోటేశ్వరరావు గారు లాల్చీ వేసుకున్నారు అంటారు. ఇది రేపు కార్యాలయానికి అడుతూ చొక్కా వేసుకుందనుకోండి, కోటేశ్వరరావు గారు చొక్కా వేసుకున్నారు అంటారు. అనుష్ఠానం చేసుకుంటూ చొక్కా బనీను ఏమీ లేకుండా ఉత్తరీయం ఒకటే వేసి కూర్చున్నాను అనుకోండి, కోటేశ్వరరావు ఉత్తరీయం ఒక్కటే వేసుకున్నారు అంటారు. కోటేశ్వరరావు ధరించాడు వాటన్నిటినీ. అలా భగవంతుడు ధరిస్తున్నాడు ఈ స్త్రీ రూపాన్ని, పురుష రూపాన్ని, ఇన్నిటినీ ఆయన ధరిస్తున్నాడు. ఈ విశ్వమంతా ఆయనే, ఆయన కానిది ఏదీ లేదు, అన్నీ ఆయనే అయి ఉన్నాడు. బంగారమే చెవుల యొక్క తాటంకములుగా, బంగారమే కేయూరములుగా, బంగారమే పాదమంజీరములుగా, బంగారమే ఉంగరములుగా, బంగారమే హారములుగా, బంగారమే కిరీటముగా రూపాంతరం చెంది అనేక పేర్లతో పిలవబడినట్టు ఆ భగవంతుడే ఇన్ని రూపాలను పొంది ఇన్ని రూపాలుగా కనబడుతున్నాడు, ఇన్ని రూపాలుగా పిలవబడుతున్నాడు. కానీ ఇన్నిటిగా పిలవబడుతున్నా కరిగించేస్తే బంగారమే. బంగారం లేని రూపాలు రావు, రూపాలు లేకపోయినా బంగారం ఉంటుంది కరిగించేస్తే. అలా ఇన్ని రూపాలుగా కనపడుతున్నవాడు ఆ విష్ణు ఒక్కడే. విష్ణువు వ్యాపించి అంతటా ఉన్నాడు. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు అని కదా విష్ణు సహస్రం ప్రారంభం చేస్తున్నాం. అలాగే ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు. ఇక్కడున్నాడు అక్కడలేడు కాదు, అంతటా భగవంతుడున్నాడు. అలాగే భాగవతాన్ని ప్రవచనం చేయడం మొదలుపెట్టగానే శుకబ్రహ్మ పరీక్షిన్ మహారాజు గారితో ఒక మాట అంటాడు. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంధియము పని లేదు. అసలు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. ఇది మొట్టమొదట శుకబ్రహ్మ భాగవతంలో పరీక్షిత్తుకి చెప్పిన పరమసత్యం. హరిమయము విశ్వమంతయు, ఈ కనపడుతున్న విశ్వమంతా హరియే నిండి ఉన్నాడు, ఆయనే ఉన్నాడు. బంగారము ఆభరణములైనట్టు, ఆభరణముల నిండా బంగారం లేదు. అలా హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, ఆ హరియే విశ్వం యొక్క రూపాన్ని పొందాడు. ఇప్పుడు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే, అసలు ఆయన కానిది ఏదీ లేదు. ఇప్పుడు విదురుడు చెప్తున్న ప్రతిపాదనలో ఉన్న లోతైన విషయం ఏమిటంటే, సమాజ సేవ ద్వారా మనశ్శుద్ధిని పొందడమా, మనశ్శుద్ధిని పొంది సమాజ సేవ చేయడమా? ఏది? నేను గుళ్ళోకి వెళ్ళడం ఎందుకు అంటే మనశ్శుద్ధిని పొందుట కొరకు. నేను ఈ దేవాలయ ప్రాంగణంలోకి వచ్చాననుకోండి, ఏ పని చేస్తున్నా ఏం ఆలోచిస్తాను? అమ్మో నేను ఇక్కడ ఈ పని చేస్తే అయ్యప్పకి చీకాకు కలుగుతుందా అని ఆలోచిస్తానా? ఆలోచించనా? ఇది గుడి, నేను ఇక్కడ ఇలా చేయకూడదు, ఇలా ప్రవర్తించకూడదు. ఇది గుడి, నేను ఇక్కడ ఇలాగే ఉండాలి, ఎందుకంటే ఇది భగవంతుడు ఉన్న ప్రదేశం అనుకుంటున్నానా? మరి అంతటా విశ్వమనందు విష్ణువే ఉన్నాడు అన్న భావన సత్యము అని శాస్త్రం చెప్తున్నప్పుడు ఈ సమాజమంతా భగవన్మయము. ఇప్పుడు నేను ఎవరికైనా ఏదైనా ఉపకారం చేశాననుకోండి, ఈశ్వరుడు నాకు వాక్కునిచ్చాడు, నేను 4 మంచి మాటలు చెప్పాననుకోండి, నేను మీకు ఉపకారం చేశానా? నేను సమాజం అనేటటువంటి దేవాలయంలో సేవ చేసుకుని తరించానా? నేను మీకు ఉపకారం చేయట్లేదు, నేను తరించడానికి అది కారణమైంది. నేను సమాజమునకు సేవ చేసుకుంటున్నాను. ఒకడికి బలం ఉంది, ఆ బలంతో ఒక బలహీనుణ్ణి రక్షించాడు. విష్ణువు బలహీనుడి రూపంలో వచ్చి నీ బలాన్ని ఉపయోగించి పుణ్యం కింద మార్చుకోమని అనుగ్రహించాడు. ఇప్పుడు ఈయన ఉద్ధరణ పొందుతున్నాడు. ఒకడి దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బు ఇంకొకడికి ఇచ్చి బాగా చదువుకోవడానికో కష్టం నుంచి గట్టెక్కడానికో తాను ఉపయోగపడి
ఈశ్వర, ఈ డబ్బిచ్చిన వాడివి నువ్వే, డబ్బు వలన ఒకడికి ఉపకారం చెయ్యడానికి వీలుగా ఉపకారమును పొందడానికి యోగ్యమైన వ్యక్తి రూపంలో ఎదురుకుండా వచ్చి నిలబడి నా చేత ఉపకారమును పొంది నన్ను అనుగ్రహించిన వాడివి నువ్వే. ఇప్పుడు ఇది గర్వం ఏర్పడడానికి కారణము కాదు. బాగా పట్టుకున్నారో లేదో నేనన్నమాట. మీరు తరిస్తున్నారు తప్ప మీరు అవతల వారిని ఏమీ ఉపకారం చెయ్యట్లేదు. అప్పుడు మీరు గర్వించడానికి కారణమేముంది? నేను 2 అరటిపళ్ళు పట్టుకొచ్చి అయ్యప్పకి ఇచ్చానుకోండి, అయ్యప్ప నేను ఎట్టకపోతే నువ్వేం తింటావు అంటానా? అయ్యప్ప నాకు 25 అరటిపళ్ళు ఇస్తే 2 నీ కట్టుకొచ్చి ఇచ్చా, ఈ అరటిపళ్ళు నువ్వు ఇచ్చినవి నేను సృష్టించానా ఏమి అంటానా అననా? అలాగే సమాజమునకు చేసేటటువంటి సేవ యందు నేను చేస్తున్నాను అన్నాను అనుకోండి, సమాజమునకు నా వలన ఉపకారం జరుగుతోంది అన్నాను అనుకోండి, వెంటనే అది నా గర్వమునకు కారణమవుతుందా? నాకు బలం ఉంది, సమాజంలో బలహీనుల్ని రక్షిస్తున్నా, అది నా గర్వానికి కారణం. నా దగ్గర వాక్కు ఉంది కాబట్టి నీ చెప్తున్నా, అదో గర్వం. నా దగ్గర డబ్బు ఉంది, నేను చదువుకోలేకపోతున్న వాళ్ళకి 10 మందికి నేను చదువుకోవడానికి డబ్బు ఇచ్చా, అదో గర్వం. ఇప్పుడు ఏమైంది? సమాజ సేవకు నీవు ఉపయోగపడుతున్నావు అంటే గర్వమునకు కారణం కాదు. సేవ చేసుకోవడానికి నాకు సమాజం అవకాశం ఇచ్చి ఉద్ధరణ కల్పిస్తోంది. ఈ గుడి ఉంది, మీరు వచ్చి తుడిచారు. అప్పుడు మీరు గుడికి ఉపకారం చేశారా? తుడిపించుకుని గుడి మీకు పుణ్యం ఇచ్చిందా? గుడి మీకు పుణ్యం ఇచ్చింది. గుడి ఉంది కాబట్టి మీరు వచ్చి తుడిచి పుణ్యం పొందారు. గుడి లేకపోతే ఎలా, ఎక్కడ తుడుస్తారు, ఎలా పుణ్యం పొందుతారు? ఒంట్లో బలం ఉంటే ఎందుకు పనికి వస్తుంది? మీ దగ్గర 10 పళ్ళు ఉన్నాయి, 4 పళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారు. ఆ 10 పళ్ళు ఇచ్చినవాడు వాడే, అందులోంచి 4 పళ్ళు వాడికి ఇచ్చి పుణ్యాన్ని సంపాదించారు, సంతోషాన్ని పొందారు, భగవత్ సేవ చేయగలిగారు. ఈ ప్రాంగణం ఉంది కాబట్టి, సమాజం ఉన్నది కాబట్టి నువ్వు సమాజ సేవ చేసుకో. ఎలా అంటే, నువ్వు ఏది చేసిన కారణము చేత అందరూ సంతోషాన్ని మాత్రమే పొందుతారో ఆ పని మాత్రమే చేస్తూ ఉండు. అయితే ఇక్కడ మీరు ఒక్క మాట బాగా పట్టుకోవాలి. ఇందులో సమాజము యొక్క నిందకు గురి కావద్దు అంటున్నాడు కదా విదురుడు. సమాజము యొక్క నిందకు ఎప్పుడు గురవుతాడు మనిషి అంటే, తన ఇంద్రియములు, తన మనస్సు, తన బుద్ధి సంతోషపడడానికి సమాజాన్ని తన కోసం వాడుకోవడం మొదలుపెట్టాడు అనుకోండి. నేను వ్యాపారం కింద మార్చాను అనుకోండి, దేన్నైనా కూడా నా ఇంద్రియములు సుఖం పొందడానికి నేను సమాజాన్ని వాడుకోవడం మొదలుపెట్టాను అనుకోండి. నేను వృద్ధిలోకి రావడానికి నీతి తప్పి సమాజాన్ని వాడుకోవడం మొదలెట్టాను అనుకోండి. సమాజం అంటే నేను చెప్తున్నది లోకమే. నాకు ఉద్యోగం ఇచ్చారండి, నేను ఆ ఉద్యోగం చేసి ధార్మికంగా సంపాదించడం మానేసి అధార్మికంగా సంపాదించాననుకోండి, లోకనిందకు గురవుతున్నట్టు లెక్కే. నా పదవిని దుర్వినియోగం చేశానా లేదా? కాబట్టి అది దోషం చేసినట్టు. అలాగే నాకు 4 వాక్కులు భగవంతుడు ఇచ్చాడు, ఇక్కడికి వచ్చి నన్ను చెప్పవయా మేము వింటామని మీరు ఇన్ని వేల మంది వచ్చి కూర్చున్నారు. మీరు కూర్చుంటున్నారు కదా అని చెప్పి నేను భారతం చెప్పడం మానేసి అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడం మొదలుపెట్టాను అనుకోండి, అప్పుడు నేను లోకమును నా సంతృప్తి కొరకు వాడుకుంటున్నట్టే. అది దోషం. ఇతర విషయాలు చెప్పమని నిన్నెవడు చెప్పాడు? నువ్వు భారతం ఒక్కటే చెప్పంతే. నువ్వు భారతం చెప్తామని వాళ్ళు వస్తున్నారు, విదురుడు ఏం చెప్పాడో అది చెప్పంతే. అది అంతకు మించి దాటి మాట్లాడకు. నువ్వు మాట్లాడేది విదురుడు చెప్పిన దాన్ని సమర్థించాలంతే. అంతకు దాటి వెళ్ళడానికి నాకు అధికారం లేదు. అలా వాడుకున్నాను అనుకోండి, లోకమును నా సంతృప్తి కొరకు, నా ఇంద్రియముల తృప్తి కొరకు, బుద్ధి తృప్తి కొరకు నేను వాడుకుంటున్నాను. అప్పుడది ప్రమాదహేతు. అది రాక్షసత్వం వైపుకి వెళ్ళిపోయిందనుకోండి, సమాజము బాధపడి తాను సంతోషిస్తాడు. అది ఇంకా ప్రమాదం. అది ఎలా ఉంటుంది అంటే, ఒక భయం మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఒక తేలిక ఉదాహరణ వాడుతున్నా. అంతకన్నా వ్యగ్రతతో కూడిన ఉదాహరణలు వాడడం నాకు ఇష్టం లేక. ఇప్పుడు ఏదో ఓ పంది అరిచినట్టో, ఓ కుక్క అరిచినట్టో, ఓ పిల్లి ఏడిచినట్టో, ఒక పిల్ల చటుక్కున ఏ మెట్ల మించో కింద పడిపోతే పెద్ద ఆర్తనాదం చేసినట్టో, నేను వెడుతున్నటువంటి నా ద్విచక్ర వాహనానికి నేను దాన్ని శబ్ద పరికరంగా అంటే హారన్గా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను అలా వెళ్ళిపోతున్నాను, నా ముందు ఎవరో పాపం పెద్ద ఆయన వెళుతున్నాడు ద్విచక్ర వాహనం మీద. నేను వెనక నుంచి వచ్చి ఇప్పుడు నేను శబ్దాన్ని ప్రయోగిస్తాను. నేను ఇలా నొక్కితే అది పలుకుతుంది కదా, అది పసిపిల్ల క్యారమని ఏడిచినట్లు వస్తుంది. నాకు తెలుసు ఆయన ఉలిక్కి పడతాడు నేను నవ్వుకుందామని. నేను నొక్కాను,
ఆయన పెద్దవాడు కదా, తాత అయినవాడు కదా, అయ్యో పసిపిల్ల ఎక్కడో పడిపోయిందని చాలా కంగారు పడిపోయి అటు ఇటు చూడటంలో ఆయన కింద పడ్డాడు. నేను పరమానంద పడిపోయి వెళ్ళిపోయాను అనుకోండి. ఇప్పుడు ఆయన లేచి తిడతాడా తిట్టడా? నేను అక్కడ దొరకకపోయినా నన్ను అందరూ తిడతారా తిట్టరా? ఒకవేళ అది నేను చేశానని తెలియకపోయినా తిట్టుకుంటారా తిట్టుకోరా? దుర్మార్గుడు ఎవడరా వాడు అని అడుగుతారా అడగరా? ఆ బుద్ధి మొదట ఉండాలి వాడేటప్పుడు. లోకము బాధపడే పని నువ్వు చెయ్యవద్దు. అప్పుడు ద్విచక్రవాహనం మీద వెడుతూ సెల్ ఫోన్ మాట్లాడడం కూడా అంతే. సమాజము దేవాలయమైనప్పుడు చెలగాటం ఆడవద్దు. సమాజము దేవాలయమని ప్రయాణం చెయ్యి. సమాజము యొక్క హితము కొరకు పనికొస్తుందా? నేను ఇలా బ్రతకవచ్చా? నేను ఇలా బ్రతికితే రేపొద్దున్న నా బిడ్డలకి ఎలా నేను ఉదాహరణ అవుతాను? నాన్నగారు ఆదర్శవంతమైన జీవితం అని నా బిడ్డడే అనలేకపోతే నేను నా కొడుక్కు నీతి చెప్పవలసి వచ్చిందనుకోండి, నాన్నగారు మీరు వయసులో ఉండగా ఏం చేశారో మాకు తెలీదా అన్నాడు అనుకోండి, నా బ్రతుకు ఏం బ్రతుకప్పుడు? అందుకే ఒకడు చూస్తున్నాడా అన్నది కాదు, అది నాకు శాస్త్రము ప్రమాణం అంతే. సమాజ హితము కొరకు నేను బ్రతుకుతున్నానా? సమాజమును నా ఇంద్రియముల యొక్క సుఖము కొరకు నేను వాడుకోవట్లేదు. నేను లోకము యొక్క నింద కలుగుతుందన్న పని నేను చెయ్యకూడదు అంతే. లోకము ఏ పనులు చేస్తే నింద చేస్తుందో ఆ పనులు చేసినప్పుడు వాడు ఎంత డాంబికంగా కనపడినా జీవితము నిరుపయోగమే. ఆయన ఎన్ని బొట్లెట్టుకున్నాడు, ఏ పంచ కట్టుకున్నాడుతో సంబంధం లేదు. ఆయన ఏ పని చేసినా ఈ పని వలన లోకమునకు హితమా అని ఆలోచన చేయగలిగితే అంతకన్నా గొప్ప విషయం ఇంకొకటి లేదయా. బ్రతుకన్న మాటకు అది అర్థం మనుష్య బ్రతుకికి. ఇది పశువులకు అన్వయం కాదు. ఓ కుక్క ఉందనుకోండి, అది ఓ పిల్ల అలా పెడుతుంటే కరుస్తుంది, ఓ పంది కనపడితే కలిగిపడుతుంది. ఎందుకు కలిగిపడుతుంది అంటే దానికేం కారణం అక్కర్లేదు, అది కుక్క బుద్ధి అంతే. ఒక సింహం ఉందనుకోండి, ఈనుతున్నటువంటి జింక అని కూడా చూడదు, దాన్ని కొడుతుంది. ఓ పిల్ల కింద పడింది అనుకోండి, దాన్ని కూడా తినేస్తుంది. అది దాని ధర్మం అంతే, దానికి ఏం తెలియదు. కానీ నేను మనుష్యుణ్ణి. నేను ఒక పని చేసేటప్పుడు సమాజము దేవాలయము, నా చుట్టూ ఉన్న సమాజమే దేవాలయం. ఎన్నాళ్ళు ఇది దేవాలయం, నా ఇంట్లో ఉన్న పూజగది అని బతకను? వివేకానందుడు అంటే అదే అంటాడు, పూజ గదిలో పూజ మొదలుపెట్టి సమాజమునందు మరణించడం నువ్వు పూజ గదిలో మరణించడం కావాలి. నేను పూజ గదిలో పూజ చేయగలనేమో కానీ పూజ గదిలో మరణించగలనా? కానీ ఆఖరణ నా శరీరం ఎక్కడ పడిపోయినా నేను నా పూజా మందిరంలో పడిపోయిన వాడిని కావాలి. అంటే అది ఎప్పుడవుతుంది? నేను ఎదిగి అంతా నాకు పూజా మందిరం అయితే. అలా బ్రతుకు సుమా, నీ బ్రతుకు మెట్టు 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 పైకెక్కు. ఇప్పుడు అలా ఎలా బ్రతుకుతాం? ఏది చేస్తున్నా ఇది లోకహితమునకు పనికొస్తుంది అని ఎలా నిర్ధారణ చేసుకోవాలి? ఒక్కటే, నేను చేస్తున్న పని ధర్మచట్రములోకి ఇముడుతోందా? అదొక్కటి చూడు చాలు. అది ఇముడుతోంది, చేసేయి, ఏం పర్వాలేదు. అది ధర్మచట్రంలోకి ఇమిడింది, చెయ్యి. అది ధర్మచట్రంలోకి ఇమడదు, చేయవద్దు. నువ్వు సిద్ధాంతాలు చేయకు, దీనివల్ల లోకానికి హితం ఏం తప్పిందండి అని అనకు. అది తప్పి తీరుతుంది. నువ్వు బుకాయించవచ్చు ఇవాళ, కానీ రేపొద్దున్న నిజంగా అది ఎక్కడ హితం తప్పిపోయిందో తెలిసిన తర్వాత నువ్వు మాత్రం దాన్ని ఇంకా మార్చలేవు. అది దోషమైపోతుంది. ఈ రెండిటిని సమన్వయం చేసుకోవడం జీవితంలో రావాలి సుమా. అలా రెండిటిని కలపడం రాకపోతే ఇబ్బందికి వెడుతుంది. కాబట్టి ఇప్పుడు దేవాలయానికి వస్తే ఏం చేస్తున్నావు? పూజ చేస్తున్నావు. సమాజానికి వెడితే ఏం చేస్తావు? నాకు ఏముందని నేను సేవ చేయనండి అని అడక్కు. నీకు భగవంతుడు పెట్టుబడిగా రెండిటినిచ్చి పంపించాడు. ఏవి ఆ రెండు? 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణులకు భగవంతుడు వాక్కు ఇవ్వలేదు. నాకొక్కడికే వాక్కు ఇచ్చాడు, నాకంటే మనుష్యులకు. నువ్వు ఏ మాట మాట్లాడినా అబద్ధాలు ఆడవద్దు. ఏ మాట మాట్లాడినా ఏదో ప్రాణం పోతోందంటే ఏమో అన్నింటికీ మీకు కుదురుతుందా ఇలాగే మాట్లాడతారు వేదికెక్కి అనద్దు. నేను భారతం చెప్పాలి, భారతం చెప్తున్నాను కాబట్టి సత్యమును పలుకు, పరులకు హితము కలిగేటటువంటి మాట మాట్లాడు. నువ్వు మాట మాట్లాడితే అవతల వాళ్ళ జీవితంలో ఒక చిన్న మార్పు అయినా రావాలి, ఒక మంచి మార్గంలో వాళ్ళు వెళ్ళాలి. అలా మాట్లాడు తప్ప
నోట మాట తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కపటం కోసం వాడవద్దు. ఆయన ఎవ్వరికీ ఇవ్వనిది నీకు ఇచ్చాడు కాబట్టి తెలియట్లేదు, కానీ అది లేని వాళ్ళకి తెలుసు దాని విలువేమిటో. రామ అని రామనామం చెప్పాలని అనుకుందనుకోండి, ఒక జీవుడు కుక్కలో ఉండి అనగలడా? నేను అనగలను. ఒక హితవాక్కు చెప్పగలిగిన జీవుడు ఒక జంతువులో ఉన్నా చెప్పలేడు, నేను చెప్పగలను. కాబట్టి నువ్వు ఏ మాటలు మాట్లాడుతున్నావో అవి సారవంతములైన మాటలు మాట్లాడి ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపు. దానికి పెద్ద చదువే చదువుకోవాలని లేదండోయ్. మీరు కొన్ని చోట్ల చూడండి, మా తాతగారండి మహానుభావుడు పల్లెటూరులో వ్యవసాయం చేసేవారు. ఆ ఊళ్ళో రామాలయం కట్టినప్పుడు మా తాతగారికి అప్పచెప్పారండి రామాలయం. మా తాతగారు రాత్రి అయ్యేటప్పటికీ రామాలయం డబ్బులు తీసుకొచ్చి, రామాలయానికి చెందిన డబ్బు ఇంత ఖర్చు పెట్టారు, ఇంకా రామాలయానికి ఇంత ఉంది అని ఖాతా పూర్తి చేసి రామా 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 అని చెప్పి ఆ పుస్తకం ఇంట్లో పెట్టి పడుకునేవారండి. ఆయన జీవితం అయిపోయే వరకు అలా రామనామం చెప్తూ రామాలయానికి సేవ చేసి రామనామంతో వెళ్ళిపోయారు అన్నవాళ్ళు ఉన్నారు. లేరని మీరు అనుకోకండి. మన సత్సంగంలోనే ఉన్న ప్రసాద్ బాబు గారు వాళ్ళ తాతగారు ఎక్కడో పల్లెటూరులో ఒక రామాలయానికి అలా సేవ చేసి తరించారు. ఆ తాతగారిని ఉదాహరణగా పెట్టుకున్నారు అనుకోండి, మీరు కూడా అది ఒక దేవాలయానికి సేవ చేయొచ్చు, మీరు కూడా ఒక దేవాలయాన్ని కాపాడచ్చు. ఆయనలా నిజాయితీగా బ్రతికేవాడిని కదా ఒక రామాలయాన్ని చేతిలో పెట్టారు. అలా నిజాయితీగా జీవించడానికి వాక్కు చాలు, సమాజానికి సేవ చేయడానికి ఈశ్వరుడిచ్చిన శరీరం చాలు. నువ్వు సంపాదించిన డబ్బు పెట్టావా పెట్టలేదా పోనీ వదిలిపెట్టు. ఈ శరీరం ఉన్నది, దీనితో నలుగురికి ఉపకారం చేయలేవా? ఓ కష్టంలో ఉన్నవాడికి నేను చేసి పెడతాను లేవా, నువ్వు చేసి పెట్టలేవా? ఏమంటే ఒక్క పద్యం రాసివ్వండి అంటే ఓ పద్యం రాసి పెట్టలేవా? శ్రీరామ నీ చేత్తో మొదట రాయండి, నేను రామకోట రాసుకుంటానంటే ఉత్సాహపరిచి శ్రీరామ నీ చేత్తో రాసి వాళ్ళని ఉత్సాహపరిచి ఇవ్వలేవా? అవతల వాళ్ళు కష్టంలో ఉంటే ఆదుకుని నువ్వు ఉపకారం చేయలేవా? అది జీర్ణమైన వాడు మహాత్ముడు. మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాలో రైల్లో తలుపు దగ్గర నిలబడి ప్రయాణం చేస్తున్నారు. రైలు వెడుతోంది, ప్రారంభమైంది, రైలు వేగం పుంజుకుంటోంది. చటుక్కున ఆయన కాలి చెప్పు జారి కింద పడిపోయింది. పడిపోగానే గాంధీ గారు ఏం చేశారంటే రెండో కాలి చెప్పు వదిలేశారు. వదిలేస్తే పక్కనున్న వాళ్ళు అన్నారు, అయ్యో అదేమిటి రెండో చెప్పు కూడా వదిలేశారు అన్నారు. గాంధీ గారు అన్నారు, ఒక్క చెప్పు ఉంటే నాకేం ప్రయోజనం, ఒకటి కింద ఒకటి రైల్లో ఉపయోగమే ఉంది, రెండోది కూడా వదిలేస్తే దొరికిన వాళ్ళు వేసుకుంటారు అన్నారు. అది రక్తమునందు జీర్ణమై ఉండాలి. ఆ భావన జీర్ణమవడం సంస్కారం, దానికి ప్రయత్నం చెయ్యాలి. అది వెంటనే వస్తుందా ఆలోచన? అలా వస్తే నువ్వు చదువుకున్న చదువు సార్థక్యం, మనుష్య జన్మ సార్థక్యం. కాబట్టి బ్రతుకుట అన్న మాటకి ఏదో త్యాగం చెయ్యాలనుకో. ప్రతిరోజు కనీసం ఒక్క 10 నిమిషాలు నీ శరీరము వలన ఇంకొకరి శరీరమునకు కలగవలసిన ఖేదము తగ్గుతోందా? దీనికి ఎక్కడికో వచ్చి పెద్ద ఉపకారం చేసే ఇక్కర్లేదండి. నేను మీకు తేలిక మాట చెప్తా, మీరందరూ ప్రాజ్ఞులు, మీరు తెలియని వాళ్ళు కాదు, ఏదో ఆ తాపత్రయానికి అంటానంతే. మన బనీను మనం ఉతుక్కుని, మహాత్మా గాంధీ గారి స్వచ్ఛ భారత్ అదే, మన మరుగుదొడ్డి మనం కడుక్కుంటే చాలు. మహాత్మా గాంధీ గారు మరుగుదొడ్లోకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అంతకు ముందు వెళ్ళిన వ్యక్తి దాన్ని అంతా శుభ్రంగా పాడు చేసేశాడు. ఆయనకి పాపం ఏదో అతిసారం ఉంది, చాలా పాడు చేసేసి వెళ్ళిపోయాడు. గాంధీ గారు వెళ్ళిన తర్వాత బయటికి రావడానికి చాలాసేపు పట్టింది. అక్కడ ఉన్న వాళ్ళకి అనుమానం వచ్చింది, ఇంతసేపు ఉన్నారేమి మరుగుదొడ్లో, మీకు ఏమైనా కొంచెం ఆరోగ్యం తేడా చేసిందా, కడుపు ఇబ్బందిగా ఉందా అని అడిగారు. ఆయన అన్నారు, కాదు, అదంతా ఎవరో పాడు చేశారు, దాన్నంతా శుభ్రంగా కడిగి బయటికి వచ్చానన్నారు. అంటే వాళ్ళందరూ గుండెలు బాధేసుకుని అన్నారు, అయ్యో అలా ఎందుకు చేశారు, బయట బోర్డు పెట్టేద్దాం అన్నారు. బయట బోర్డు పెట్టేయడం కాదు, ఒకటికి చెప్పే ముందు తాను ఆచరించాలి. మరుగుదొడ్డి ఎవరు కడగలేదని నేను పంచాయతీ పెట్టే కన్నా మరుగుదొడ్డి నేను కడిగొచ్చేస్తే అందరూ కడుగుతారు, మరుగుదొడ్డి శుభ్రంగా ఉంటుంది. నీ మరుగుదొడ్డి నువ్వు కడుక్కో, నీ బనీన్లు నువ్వు ఉతుక్కో, నీ సాక్స్ నువ్వు ఉతుక్కో, నీ బూట్లు నువ్వు పాలిష్ చేసుకో. వ్యాయామానికి ఏదో ఎంచుకొని పనులన్నీ ఇంకోటికి ఎందుకు అప్పచెప్పడం? నీ పనులు నువ్వు చేసుకోవడం వ్యాయామం కాదా? అప్పుడు అది పని పిల్లలే కావచ్చు, దానికి కొంచెం పని తగ్గితే తప్ప
తగ్గకూడదా? చేసే తీరాలా? నా పని నేను చేసుకుని ఆమెకి తగ్గిపోతే జీతం ఎక్కువ ఇచ్చేస్తున్నానని ఆక్రోశమా? మీరు కాదు, నా బోటిగాడి గురించి చెప్తున్నా. ఏదో వ్యాయామం బదులు ఇది చేస్తే సరిపోలా? మహాత్మా గాంధీ గారు చేయలే? స్వచ్ఛ భారత్ అంటే బయట శుభ్రంగా, ఇక్కడ శుభ్రంగా ఉంటే అక్కడ శుభ్రంగా ఉంచాలన్న ఆలోచన వస్తుంది. అసలు ఇక్కడ లేని శుభ్రం బయట ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆ కళ్ళజోడు మహానుభావుడు. అది అందుకోవాలి జాతి ప్రజ. దానికి విదురుడు పునాది వేసి ఎప్పుడో మాట్లాడాడు మహానుభావుడు ద్వాపర యుగంలో. కాబట్టి జనులకు ఒడబాటకు విధమున నడచుచు లోక నింద్యముల నుడుగుచు, ఒక మనిషి శరీరం వదిలిపెట్టేశాడు అనుకోండి, కనీసం ఒక 100 మంది వచ్చి, బా ఏమి బ్రతికాడండి మహానుభావుడు, ఆయన వల్ల మేము ఇది నేర్చుకున్నామండి అన్నారనుకోండి, అది బ్రతుకు. ఆయన చనిపోయాక మేం పట్టుకుంటాం, అంతకన్నా మేము ఆయనకి చేయగలిగింది ఏమిటి అని ఆయన పట్టుకున్నారనుకోండి, అది ఆయన బ్రతుకు. ఆయన చనిపోయినప్పుడు ఒక్క 3 అన్నం తినడం మానేశారనుకోండి, ఆయన వెళ్ళిపోయారని తెలిసి అన్నం ఎలా వండుకోం అని 3 అన్నం వండుకోలేకపోయారనుకోండి, ఆయన బ్రతికినది బ్రతుకు. అమ్మయ్యా వెళ్ళాడా దుర్మార్గుడు అన్నారనుకోండి, ఏం బ్రతుకు ఆ బ్రతుకు? మనిషి ఎలా బ్రతికాడన్నది మరణమునందు మహాతీర్పు. అందుకు అబ్దుల్ కలాం గారు, అమ్మా యూ విల్ కమ్ అండ్ సాల్యూట్ టు యువర్ లోటస్ ఫీట్ అట్ ద డే ఆఫ్ ద లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ అని రాసుకున్నారు వింగ్స్ ఆఫ్ ఫైర్ లో. అంతిమ తీర్పుని భగవంతుడు ఇచ్చేటటువంటి ఆఖరి శ్వాస నువ్వు సాధించిన దానికి ప్రమాణంగా నిలబడాలి. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు బ్రహ్మీభూతులయ్యారు అన్న వార్త తెలియగానే దేశం నలుమూలల నుంచి, కులమతాలతో సంబంధం లేదు, ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి బారులు తీరారు. కాంచీపురంలో కన్నుల నీరు పెట్టుకున్నారు, 1000 మంది అన్నం మానేశారు. అది జీవితం. అలా బ్రతకగలగాలి. అలా బ్రతకగలగడానికి 2 మార్గములను విదురుడు ఉపదేశిస్తున్నాడు. సమాజమును దేవాలయం చేసి నువ్వు చేస్తున్న పని సమాజ హితమునకు పనికొచ్చేదేనా కాదు, చెయ్యవద్దు. ఇప్పుడు నాకు చెప్పండి, విదుర నీతి ఎవరికి పనికొస్తుంది? కళాశాలలో చదువుకునే పిల్లల దగ్గర నుంచి అందరూ విదుర నీతి వినవలసిందే. సమాజ హితమునకు మీరు ఎన్ని పోలీస్ స్టేషన్లు పెట్టినా, ఎన్ని కోర్టులు పెట్టినా చెయ్యలేనిది విదుర నీతిని ప్రచారము చేయడము ద్వారా సాధించవచ్చు. కాబట్టి లోక నింద్యముల నుడుగుచు, మీదని ఒకని కలిమి కులుకక. 3వ విషయం చెప్తున్నాడు, ఎలా బ్రతకాలి అన్నది చెప్తున్నాడు. చెప్తూ, ఒకడు నీకన్నా అధికుడు ఉన్నాడు. ఉండరండి లోకంలో. ఇప్పుడు నేను ఇవాళ భారతం చెప్తున్నానండి, భారతం చెప్పినటువంటి వాళ్ళు ఇతపూర్వం లేరా? అసలు భారతం అనేటప్పటికీ తెలుగు నేల మీద గుర్తొచ్చే వాళ్ళు ఎవరు? మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, మహానుభావుడు. ఇప్పటికీ వృద్ధాప్యంలో కూడా కంగున కంఠం మోగుతూ చాలా సందర్భాల్లో పుస్తకం పట్టుకోకుండా సంస్కృతాంధ్ర భారతములను అన్వయం చేస్తూ పద్యాలు చెప్తూ ఆయన మాట్లాడుతుంటే మళ్ళీ వచ్చి కూర్చుని భారతాన్ని సాక్షాత్తుగా ఏ వ్యాసుడో వైశంపాయనుడో చెప్తున్నాడా అనిపిస్తుంది. అలా చెప్పిన మహాపురుషులు ఉన్నారు. అటువంటి మహాపురుషులు జ్ఞాపకానికి వచ్చినప్పుడు, అయ్యా చంద్రశేఖర శాస్త్రి గారు, మీలా కాకపోయినా మీలో 1000వ వంతు చెప్పగలిగిన ప్రజ్ఞ నాకు కటాక్షించండి అని నమస్కారం చేశాను అనుకోండి, నా బ్రతుక్కు అర్థం. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు నాకన్నా ఏం చెప్పారండి అన్నాను అనుకోండి, నాకు బాగుంటుందేమో, అందరూ ఛీ అనడానికి పనికొస్తుంది. అసూయ వల్ల ఏం సాధిస్తావు? ఆయన ప్రజ్ఞాపాఠములు ఏమిటో తెలుసుకుని సాష్టాంగ నమస్కారం చెయ్యి, ఆయన కూడా ఆశీర్వదిస్తారు. ఇంకా వృద్ధిలోకి వచ్చినా ఒకనాడు నాలా చెప్తావురా, బెగబెట్టుకోకు అంటారు. అంతేకాని అసూయ పెంపొందించుకుని ఏం చేస్తావు? భారతం గరికపాటి నరసింహారావు గారు చెప్తున్నారు. ఇప్పుడు ప్రతిరోజు భక్తి టీవీలో వస్తోంది. అనేక సందర్భాలలో పద్యం, వ్యాకరణం ఎన్నో చెప్తూ ఉంటారు మహానుభావుడు. భాష మీద అధికారం ఉన్నవారు మహాసహస్రావధాని. ఆయన చెప్పినట్టు పద్యం గురించి చెప్పమంటే నేను చెప్పగలనా? అది ఆయనకి సరస్వతీ విభూతి, ఆయనకి సరస్వతీదేవి కటాక్షం, ఆయన పొందినటువంటి అదృష్టం. గరికపాటి నరసింహారావు గారికి భాష మీద, పద్యం మీద, వ్యాకరణం మీద ఎంత పట్టుందో అంత పట్టు ఎప్పటికైనా నాకు కూడా లభించుగాక అని నేను ఆయన పాదములకు నమస్కారం చేసి భారతం చెప్పాననుకోండి, ఆ బ్రతుకు ఒక అర్థం.
అంతేగాని గరికపాటి నరసింహారావు మీద నేను ఏడిచి మళ్ళా అది చంద్రశేఖర శాస్త్రి గారి మీద నేను ఏడిస్తే అది ఏం బ్రతుకు? ఆ బ్రతుకు అది కాదు. అసూయ వలన నువ్వు పొందగలిగినది లేదు. ఏ రంగంలోనైనా సరే నీకన్నా ధనికుడు కనబడ్డాడు, మహానుభావుడు ఎంత కష్టపడి సంపాదించాడు, ఆ పూర్వీకులు ఎంత శ్రమ చేసి సంపాదించారు, ఔదార్యముతో ప్రవర్తించు. ఒక అధికారి కనబడ్డాడు, మహానుభావుడు ఎంత చదువుకున్నాడు, ఎంత కష్టపడుతున్నారో, నాదేముంది, ఓ గుమాస్తా ఉద్యోగంలోనో ఓ చిన్న అధికార పదవిలోనో ఉన్నాను కాబట్టి సాయంకాలం అయ్యేటప్పటికీ దులుపుకు పోతాను. కానీ ఆయన రాత్రింబవళ్ళు నిద్రపోతూ కూడా ఎంత కష్టపడుతున్నారో, ఎంత శ్రమ పడితే ఆ స్థానంలో కూర్చుని తట్టుకోగలుగుతున్నారో. ఒక జిల్లా కలెక్టర్ గారు పేరు వినడానికి బాగుంటుంది, కానీ కలెక్టర్ గారు నేను నిద్రపోయినట్లు నిద్రపోతారా? నేను హాయిగా కాకినాడలో కూర్చుంటున్నాను, ఆయన రోజుకి ఎన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారో. కలెక్టర్ అన్న పదవి పేరు బాగుందేమో, కానీ ఆయన పడుతున్న శ్రమ, ఆయన్ని చూడగానే ఇంత శ్రమపడి ఇంత కష్టపడుతున్నందుకు నిజంగా మీకు ఇస్తున్న జీతం ఎంత జీతం ఇవ్వాలి, కానీ మీరు జీతంతో సంబంధం లేకుండా అంత కష్టపడి చేస్తున్నారే ఐఏఎస్ చదువుకున్నందుకు అని నేను అనుకున్నాను అనుకోండి, దానికి అర్థం ఉంది. అవతల వారి మాట దేవుడెరుగు. ముందు నేను ఒక వ్యక్తిత్వాన్ని సముపార్జించుకుంటున్నాను. అసూయతో ఎన్నాళ్ళు బ్రతుకుతావు? నీకన్నా అధికులు కనపడకుండా సమాజం అన్న దాంట్లో ఎలా ఉంటుంది? ఉంటారు అధికులు. ఆ అధికుల యొక్క ప్రజ్ఞాపాఠవాలకి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి బ్రతకడం నేర్చుకో. అంతేకాని అసూయ చెంది నీకన్నా గొప్పవారైన వారందరి మీద అసూయ పెంచుకుంటే దాని వలన నీకొచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఎప్పుడూ మండిపోతూ ఉంటుందంతే గుండె. దాని వలన పొందే అది ఇంకొంచెం బాగా పెరిగి పరిణితి చెందిందనుకోండి, ఏదో బ్రహ్మరాక్షసైంది కురుపు అంటారే, అలా అదొక క్రోధానికి వెళ్ళి క్రోధము ప్రతీకార ధోరణి పొంది అవతల వాళ్ళు బాధపడేటటువంటి అకృత్యములకు పాల్పడతావు. నిన్ను నువ్వు నిభాయించుకోలేకపోతే పరమ ప్రమాదకరమైన ధోరణికి వెళ్ళిపోయి నేను బాగున్నానని నువ్వు అనుకుంటే దాని వలన వచ్చే ప్రయోజనం ఏముంది? లోకంలో ముతక సామెత ఉంటుంది, కిందపడి కూడా భూమి మీద ఉన్నానన్నట్టు ఎవడం పడిపోవడం, నేల మీద పడిపోయాడు, అయ్యయ్యో పడిపోయారంటే నేనెక్కడ పడిపోయాను, భూమి మీద ఉన్నానన్నాడు. అంటే తప్పు చేసి కూడా అది తప్పు కాదని సమర్థించుకుంటే ఏ జీవితంలో వృద్ధిలోకి రాడు. కనీసం చేసిన తప్పు తప్పని ఒప్పుకోవాలి. అందుకే దీనికి మూలకందం మనిషిలో ఎక్కడుంది అంటే అసూయ. అసూయ అత్యంత ప్రమాదకరం. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న విశేషం చెప్పాలి. అసూయ పొందినవాడు పాడవుతాడేమో, కానీ అసూయ మీరు ఎవరి మీద పెట్టుకున్నారో వాడి కీర్తి పెరుగుతుంది. అదో చమత్కారం శాస్త్రంలో. వాడు ధర్మం పట్టుకున్నంత కాలం వచ్చే విశేషం ఏమిటో తెలుసా? వాడి కీర్తి పెరిగిపోతూ ఉంటుంది. అసూయతో ఉన్నవాడు పతనమైపోతూ ఉంటాడు. అయితే ఎవరి పట్ల అసూయ పెట్టుకున్నాడో వాడు ధర్మాన్ని వదిలిపెట్టకూడదు సుమండి. నేను మీకు ఈ విషయం బాగా ఎప్పుడూ జ్ఞాపకం ఉండడానికి తేలిక మార్గం చెప్తున్నాను. మనం తెల్లవారితే తాగే నీళ్ళే నీళ్లు, గోదావరి నీళ్లు. గోదావరి దేంట్లోంచి వచ్చింది? అసూయలోంచి వచ్చింది. అదేమిటండి గోదావరికి అసూయకి సంబంధం ఏమిటంటారా? మహానుభావుడు దేశమంతా క్షామం వస్తే గౌతమ మహర్షి ఒకనాడు తన తపశ్శక్తితో ఆశ్రమవాటంలో ఎంతమందికో అన్నం పెట్టాడు. అంతా క్షామం వస్తే ఈయనొక్కడే తపశ్శక్తితో ఇంతమందికి అన్నం పెడుతున్నాడు, ఈయనకి ఇంత కీర్తి వచ్చేస్తోందని ఆయన దగ్గర అన్నం తిన్న వాళ్ళు ఆయన మీద కక్ష పెట్టుకున్నారు, అసూయ పెంచుకున్నారు. పెంచుకుని చచ్చిపోయే ఆవును తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆయన గడ్డి పరకతో ఇలా అంటే నువ్వు ఆవును చంపేశావని ప్రచారం చేసి నీ దగ్గర మేమేం తినమని బయటికి పోయారు. పెద్ద అల్లరి చేశారు, రగడ చేశారు, అపకీర్తి తెచ్చామనుకున్నారు. ఆయన ఏం చేశాడు? ఓహో నిజంగా నేను గాని గోవుని చంపానా ఏమి అనుకుని పరమశివుడి గురించి తపస్సు చేసి గోదావరి, ఆ గోవుని బ్రతికించడానికి నదిని తీసుకొచ్చాడు. గోదావరి నీళ్లు తాగిన మనం అసూయాగ్రస్తులైనటువంటి మునుల కథ ఇప్పటికీ అలాగే చెప్పుకుంటున్నాం. వాడు ఎన్ని విభూతి పుండ్రాలు పెట్టుకున్న వాళ్ళైనా, ఎలా బ్రతికినా, మునులని పేరున్నా ఏమయ్యారు అసూయతో? అంటే గౌతముడి పట్ల అసూయ పెట్టుకున్నారు. గౌతముడు ఏం చేశాడు? ఏం బెంగ పెట్టుకోవాలి, అదే ధర్మాన్ని పట్టుకుని అదే తపస్సు చేసుకున్నాడు. గోదావరి నది వచ్చింది. వాళ్ళు అప్పుడు అసూయ చెందితే ఇప్పుడు మనం తాగడానికి, పంటలు పండించుకోవడానికి గోదావరి గౌతముడి చేత తేబడింది. ధర్మం పట్టుకున్న గౌతముడు ఏమయ్యాడు? గోదావరి నది ఉన్నంత కాలము, దేశం ఉన్నంత కాలము, ఈ భూమి ఉన్నంత కాలము గోదావరి ఉంటుంది. గోదావరి ఉన్నంత కాలము గౌతముడు ఉంటాడు. గౌతముడి పేరు ఉన్నంత కాలము ఆయన ధర్మము, ఆయన కీర్తి ప్రకాశిస్తాయి. ఆయన పట్ల అసూయతో ఉన్న వాళ్ళ పేరు కూడా చెప్పి ఛీ అంటారు.
గోదావరి నది నీళ్లు తెల్లవారితే తాగుతున్న మనం ఈ గోదావరి ఒకడు అసూయ పొందితే వచ్చిన నది, మనకు అసూయొద్దు అని అర్థం చేసుకోకుండా నీళ్లు తాగి బతికేస్తే ఇంకంతకన్నా అర్థం ఉందండి? ఏ నీళ్లు తాగి బతుకుతున్నామో ఆ నీళ్లు తాగుతున్నప్పుడైనా అసూయ ఉండకూడదన్నమాట జ్ఞాపకానికి రావద్దు. కాబట్టి ఈ మూడు బాగా జ్ఞాపకం పెట్టుకుని సమాజమునందు కలిసి బ్రతుకు. కలిసి బ్రతకండి, కలిసి బ్రతకండి, కలిసి బ్రతకండి. ఏమిటి కలిసి బ్రతకండి? కలిసి బ్రతకండి అంటే కలిసి బ్రతుకుతారా? ఎలా కలిసి బ్రతకాలో నేర్పాడు విదురుడు. అది బోధ అంటే. కలిసి బ్రతకండి అని నోటితో మాట చెప్పడం కాదు. ఈ మూడు అలవాటైతే కలిసి బ్రతుకుతావు. అందరితో నువ్వు కలవగలవు. అధికుడని అసూయ, తక్కువ వాడని వాడిని చిన్న చేయడం, ఏదో నాతో సమానుడని ఉదాసీన భావన, ఇవేం ఉండవు. ఈ మూడు ఉన్ననాడు నువ్వు సమాజమునందు అంతర్భాగం అవడం కాదు, ఆస్తి అవుతావు. పాండవులకి గుణాలు లేవు, విదురుడికి గుణాలు లేవు. అందుకు కదా ఇప్పటికీ శాశ్వతమైనటువంటి కీర్తిని సముపార్జించారు. కాబట్టి జనులకు ఒడబాటకు విధమున నడచుచు బాగా జ్ఞాపకం పెట్టుకుని విదుర నీతి వరకు మాత్రం తప్పకుండా, నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా, భారతంలో విని తీరవలసిన అత్యద్భుతమైన విషయములలో ఒక మనిషి జీవితం మొత్తం మీద విదుర నీతి వినకపోతే ఏదో లోటే. అంత గొప్ప విదుర నీతి వింటున్నప్పుడు తప్పకుండా ఇంటికెళ్ళి ఒక్క పద్యమైనా మీ పిల్లలకి చెప్పే ప్రయత్నం చెయ్యండి. కాబట్టి ఈ మూడు జ్ఞాపకం పెట్టుకోమని చెప్తున్నాడు విదురుడు ధృతరాష్ట్రుడికి. ఈ మూడు ఉన్ననాడు, నువ్వు అలా బ్రతుకుతున్ననాడు, నువ్వు రాత్రి ఇంటికి వెళ్ళి తలగడా అక్కర్లేదు, చెయ్యి తల కింద పెట్టుకు పడుకుంటే నీకు నిద్ర పట్టేస్తుంది. ఇలా రాకపోతే నిద్ర పట్టట్లేదు ధృతరాష్ట్ర మహారాజా నీకు. కాబట్టి జనులకు ఒడబాటకు విధమున నడచచ్చు. మళ్ళీ చెప్తున్నా, జనులందరూ సంతోషించేలా బ్రతుకుతూ లోకనింద్యముల నుడుగుచూ, లోకమంతా ఏ పనులు చేస్తే మనని నింద చేస్తుందో అటువంటి పనులు చేయడం మానుకుని, మీదని ఒకని కలిమి కులుకక, మనకన్నా ఒకడు ఒక విషయంలో గొప్పవాడు అన్న విషయంలో అసూయ పొందకుండా గౌరవ భావాన్ని పెంచుకుని బ్రతికితే మనుజులతో పొంది పసకి మనుటొప్పు నృపా. అలా మనుష్యులతో కలిసి బ్రతకడం అనేటటువంటిది చాలా చాలా ఆవశ్యకమైన విషయము. మనిషిగా పుట్టినవాడు ఈ మూడిటిని సాధన చేయకపోతే ఆ జన్మకు, ఆ జీవితానికి అర్థము లేదు అని విదురుడు అనడు. గాని ఆయన పట్ల గౌరవంతో, ఆయన చెప్పిన ఉపదేశవాక్యమునందున్నటువంటి భక్తితో నేనన్నమాట. కాబట్టి అలా సాధన చెయ్యాలి సుమా అంటూ ఆయన వేరొక హితవాక్కు పలుకుతున్నాడు. కోపము నుబ్బును గర్వము నాపోవక యునికియును, దురభిమానము నిర్వ్యాపారత్వము ననునవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. కాపురుష గుణములు చెప్తున్నాడు. కాపురుష గుణములు అంటే దుర్మార్గులైనటువంటి వాళ్ళకి ఇవి లక్షణములుగా ఉంటాయి సుమా. నీవు దుర్మార్గుడవు కావు అని అనిపించుకోవాలంటే ఒకడి దగ్గర నువ్వు తీర్పు పొందడం కాదు, అంతరాత్మ సాక్షి. ఇవి లేవు అన్న స్థితికి ఎదిగావా లేదా పక్కన పెట్టు. కనీసం ఇవి నీ యందు ఉన్నాయి అని నువ్వు అనుకుంటే వాటి నుంచి బయటపడడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? ఇప్పుడు నేను పైకి చూడ్డానికి బాగున్నానండి, ఆకలిస్తోందా? వేస్తోంది. అన్నం తింటున్నారా? తింటున్నాను. జీర్ణం అవుతోందా? అవుతోంది. రాత్రి నిద్ర పడుతుందా? పడుతుంది. ప్రశాంతంగానే ఉంటున్నారా? ఉంటున్నాను. బరువు అకస్మాత్తుగా ఏం తగ్గిపోలేదా? గత 3 నెలల్లో ఏం తగ్గిపోలేదు, అలాగే ఉన్నాను. ఎందుకైనా మంచిది ఒకసారి పరీక్షలు చేయించుకోండి అన్నాడు వైద్యుడు. పరీక్షలు చేయించుకున్నాను. అకస్మాత్తుగా నాకు ఏదో ఒక రుగ్మత ఉన్నది శరీరంలో అని బయటపడింది. వెంటనే వైద్యుడు జాగ్రత్త పడి, చూశారా చేయించుకోవడం ఎంత మంచిదైందో, దీన్ని మీరు ఉపేక్షించి ఉంటే ఇంకొక 2 నెలల తరువాత చాలా ప్రమాదానికి వెళ్ళిపోయి ఉండేది. ఇక మిమ్మల్ని రక్షించడం నా చేత కూడా అయ్యే పని కాదు. అది 4వ స్థాయికి వెళ్ళిపోయేది. 3వ స్థాయిలో ఉంది కాబట్టి 3 నెలలు చాలా జాగ్రత్తగా ఔషధం సేవించండి, తగ్గుతుంది రండి అని. చాలా అదృష్టమైంది పరీక్ష చేయించుకోవడం అని వైద్యం చేశాడు. పర్వాలేదు, తగ్గుతోంది, కానీ జాగ్రత్త ఉస్మండి. ఇక పైన ఈ విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్త పాటించాలి. ఎక్కడ పడితే అక్కడ తినడం, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉండడం, ప్రయాణాలు తగ్గించుకోండి అన్నాడు. ఉదాహరణకి చెప్తున్నా, ఇవన్నీ నిజంగా అయిపోయాయా? కోటేశ్వరరావుకి ఏమైనా అయిపోయిందా? వైద్యులు అలా చెప్పారా?
అక్కర్లేని విషయాలకి తలబాదుకోకండి. ఇటువంటివి నేను మీ మీద పెట్టి చెప్పకూడదు, అందుకని నా మీద పెట్టి చెప్పుకోవడం అంతే. కాబట్టి నేను నా అనారోగ్యం నాకు తెలియకుండా ఏదైనా ఉందా పరీక్ష చేయించుకుంటున్నానా? ఇది ఈ పద్యం అటువంటిది. నువ్వు నీ భార్యను అడగక్కర్లేదు, తల్లిదండ్రులను అడగక్కర్లేదు, పిల్లలను అడగక్కర్లేదు. నీకు నువ్వు పరిశీలించుకో. ఇందులో ఎక్కువ ఉండిపోతే 10 మందికి నువ్వు మంచివాళ్ళ కనపడుతున్నా నువ్వు దుర్మార్గుడివి సుమా ఈశ్వరుడి దృష్టిలో. నీకు భగవంతుడిచ్చిన శరీరం సక్రమంగా ఉపయోగించట్లేదు సుమా. ఇంత గొప్ప శరీరాన్ని ఆయన ఇచ్చాడు, దేనికి ఉందండి చెయ్యిలా పట్టుకోవడానికి? ద్వైపం అంటుంది వేదం. లోకంలో కేవలం 3 ప్రాణులే చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాయి. మిగిలింది ఏదైనా తినాలంటే పరిగెత్తుకొచ్చి నోటితో కొట్టి తినాలి. నేను తినాలంటే చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటా. 3 ప్రాణులు తింటాయి అలా. 1 కోతి, 2 ఏనుగు తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది, 3 మనుష్యుడు. అంటే ఉత్కృష్ట ప్రాణులని గుర్తు. మరి భగవంతుడు ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చాడే, వాక్కునిచ్చాడే, చేతినిచ్చాడే, కాళ్ళిచ్చాడే, ప్రదక్షిణం చేయగలనే, ఈ చేతులతో బెంగ పెట్టుకోకుండా ఇలా అనగలనే. మరి ఇన్ని ఆయన ఇచ్చినప్పుడు ఈ గుణములు కానీ ఉన్నాయనుకోండి, నీకు మళ్ళీ ఇది ఇవ్వడం అనవసరమని ఈశ్వరుడు తీర్పు చెప్తాడు. నీకు ఎందుకురా మళ్ళీ ఇది, నువ్వేం చేసావు దాంతో అంటాడు కదా. అందుకని ఇవి లేకుండా ఉన్నాయా నీకు నువ్వు పరిశీలనం చేసుకో. ఇవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. ఇవి ఉంటే నిద్ర పట్టదు, ఇవి ఉంటే నువ్వు సమాజమునకు ఉపయోగపడవు, సరికదా. ఇవి ఉన్నవాడు తనని తాను ద్రోహం చేసుకుంటాడు, 10 మందికి మోసం చేస్తూ జీవితాన్ని గడిపేస్తాడు. దానివల్ల ఏదో బాగున్నాను అనుకుంటూ ఉంటాడంతే. కానీ బాగున్నాను అనుకుని బ్రతికేసినంత మాత్రాన ఏమిటండి ఉపయోగం? రామకృష్ణ పరమహంస చెప్తారు, ఓ పాము కప్పని పట్టుకుంది, అది ఇలా ఎత్తి నోరు చటుక్కుని లోపలికి తీసుకుంటూ ఉంటుంది. ఆ కప్పని పట్టుకుంది, విషం ఎక్కుతోంది కప్పలోకి, మిల్లిగా కొద్దిగా మగతొస్తోంది, ఇక ప్రాణం వదిలేయాలి. దాని ఎదురుగుండా ఎగురుతోంది, నాలికి సాగి టప్పను పట్టుకుంది ఇంకా ఏదో తిందామని. అలా ఒక పక్క కాలం అయిపోతోంది. ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తో యతరంగ భంగచపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం చరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధున. కనీసం మనుష్యుడు అని అందరు అన్నారు కదా, నేను మనుష్యుడిలాగే ఉన్నానా అన్నది పరిశీలించుకోవడానికి ఈ 6 గుణముల గురించి ఓసారి ఎప్పుడైనా ఆలోచన చేసినది ఉన్నదా చూడవయా. లేకపోతే కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. ఇవి కాపురుష గుణములు, దుర్మార్గుల యొక్క గుణములు సుమా. పరిశీలించుకో ఒకసారి. ఎంత ప్రేమగా మాట్లాడాడు. ఎవ్వరికీ చెప్పద్దు, ఇంకొకళ్ళ కితాబులు నీకొద్దు, నీకు నువ్వు సాధన చేసి పరిశీలించుకో. ఇవి ఉన్నాయేమో. ఏవి? కోపము. కోపం తెచ్చుకుంటూ అస్తమానం కోపం రావడం, తెచ్చుకోవడం ఇక్కడ తెచ్చుకోక్కర్లేదు, అదే వస్తుంది. కోపము, ఉబ్బును, ప్రతిదానికి పొంగిపోతూ ఉండడం, నేనే చేశాను అని పొంగిపోవడం. గర్వము. కోపము, ఉబ్బును, గర్వము. గర్వము అన్న మాట కారణం ఏమిటో తెలుసా? అసలు తాను ఎవరినీ లెక్క పెట్టకుండా ఉండడానికి ఒక కారణం లేకుండానే లెక్క పెట్టకుండా బతికేయడం. అలా ఎందుకుంటాడంటే దానికి ఏం కారణం ఉండదు, కానీ అలా బతికేస్తుంటాడు. ఆయనండి వాడా అసలు ఎవరిని ఆయన అనడు. ఆయన ఎవరైనా ఒక మహాత్ముడి పేరు వాడా మనకి తెలుసండి అంటే, ఇంకొకరి పేరు చెప్పి వాడా ఇది తెలుసా, ఏదో చీకటి చెప్తాడు. అసలు ఆయనకి వెలుతురు కనపడదు. ఎవ్వడిలోనూ చెడ్డ గుణాన్ని తప్ప అసలు మంచి గుణాన్ని ఆయన మాట్లాడు. మా రామకృష్ణారావుకి ఎవరిలోనూ చెడ్డ గుణం కనపడదు, అది అదృష్టం. కాబట్టి కోపము, ఉబ్బును, గర్వము ఏ కారణం లేకుండానే, అంటే పోనీ ఆయనకన్నా ఈయనేమన్నా అధికుడా, తెలుసున్నవాడా, చదువుకున్నాడా, ఐశ్వర్యవంతుడా, బలం ఉన్నవాడా, దానికి ఏం కారణం లేదు. కానీ అన్నిటికీ ఏమంటుంటాడంటే అంటుంటాడు, ఇలా చూపిస్తుంటాడు, నాకన్నానేంటో అని. గర్వము. ఎందుకు చెప్తున్నానంటే బాగా నేను వెనకాతల మళ్ళీ ఇంకో మాట ఉంది, దానికి దీనికి తేడా తెలియాలి. కోపము, నుబ్బును, గర్వము, ఆపోవక యునికియు. తృప్తి లేకపోవడం, అసలు దేనికి తృప్తి ఉండదు వాడికి. దురభిమానము. దురభిమానము అంటే ఇక్కడ మళ్ళీ గర్వం అని అన్వయం కాదు. దురభిమానము అంటే ఏదో ఒకటి అట్టుకుంటాడు, దానివల్ల అన్నీ అంటుంటాడు.
నాకన్నా ఎవడందంగా ఉంటాడండి. అంతే, దానొక్క దాన్ని పట్టుకుని ఇంకా మిగిలిన వాళ్ళు ఎందులో ఎంత గొప్ప వాళ్ళైనా పనికిరారు. దురభిమానము, నిర్వ్యాపారత్వము, ఏ పని చేయడు. అలా హాయిగా కూర్చున్నానంటాడు. హాయిగా అంటే ఏ పని చేయకుండా గడిపేయమంటే ఎంత సంతోషం. నిర్వ్యాపారత్వము, ఇవి కాపురుష గుణంబులండ్రు కౌరవ